ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లజేరు మండలం కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ పాలపాటి దీని ఆంజనేయ స్వామి దేవస్థానం ముందు ఈరోజు కదిరి నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పూజలు నిర్వహించి మొట్టమొదటిగా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సుల కోసం ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో ఈ గుడికి రావడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్న వాడుక మన రాయలసీమ ప్రాంతంలో అత్యధిక వెనుకబడిన ప్రాంతంగా మన కదిరి నియోజకవర్గం గత కొంతకాలం నుంచి కూడా అదే రకంగా వస్తుంది. అందులోనూ ఒకవేళ వస్తే అతివృష్టి లేదా అనావృష్టి వచ్చిందంటే కరువు వస్తుంది, లేదంటే భారీ వర్షాల వల్ల ఈ ప్రాంతం అనేది కొద్దిగా దెబ్బతింటూ వస్తుంది. అదే తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కేవలం వారికి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి బానిసలుగానే మారుతున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, యువకులు అయితేనేమి, కార్మికులు అయితేనేమి ఎవరు కూడా ఈరోజు రాజకీయంగా ముందుకు రాకోకుండా తొక్కుతున్న పరిస్థితి ఈ యొక్క ప్రాంతంలో ఉంది. దాన్ని మేము పూర్తిగా పక్కన పెట్టేసి ఈరోజు యువతగా మేమంతా కూడా ఈ కదిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపించడానికి మా వంతు కృషిగా మేము వస్తామని చెప్పేసి విద్యార్థులకైతేనేమి, కార్మికులకైతేనేమి, అదేవిధంగా రైతులకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరానికి కూడా ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్ళి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాలు కూడా ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా మేము యువతగా సందర్శించి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి మేము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా యువత అయితేనేమి, రైతులైతేనేమి, కార్మికులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా కేవలం ఒక రాజకీయ పార్టీకే కాకుండా యువత ఎవరైతే ముందుకు వస్తున్నారో ఆ యువత కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలా. దాదాపుగా ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నాం, మన ప్రాంతంలో ఎందుకు మనకి ఉద్యోగాలు కల్పించలేకపోతున్నారు. అదేవిధంగా విద్యార్థులకైతే మెడికల్ కాలేజ్ అయితేనేమి, ఇంజనీరింగ్ కాలేజ్ ఏ ఒక్క కాలేజీలు కూడా కేవలం మన పక్కన ఉన్నటువంటి హిందూపురం అయితేనేమి, అదేవిధంగా పులివెందులు అయితేనేమి, మదనపల్లి అయితేనే కేవలం ఈ యొక్క ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి తప్ప కేవలం ఈరోజు మన ఒక కదిరి నియోజకవర్గం అనేది పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగా కనబడుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో మేము విద్యార్థుల కోసం దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ అయితే పూర్తిగా అధ్వాన పరిస్థితులు హాస్టల్స్ ఉన్నాయి. ఆ హాస్టల్ సమస్య పైన కూడా మేము గతంలో చాలా పోరాటాలు చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థి సంఘాలకు అయితేనే, యువత సంఘం అయితేనే వారు ఎంతవరకు చేయగలరు అంతవరకు చేయగలుగుతారు. మేము కూడా ప్రజాప్రతినిధిగా రావాలనే ఉద్దేశంతో మేము కూడా రైతుల కోసం అయితేనే, విద్యార్థుల కోసం అయితేనే, ఇక్కడ ఉన్న యువత దాదాపుగా ఇక్కడున్న యువత అంతా బెంగళూరు అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి దాదాపుగా గల్ఫ్ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ జీవన పనులు చేసుకొని ఇక్కడ వచ్చి వీళ్ళ కుటుంబాలను పూర్తిగా ఇక్కడ వదిలేసి అక్కడ పని చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. వెంటనే యువత కూడా ఒకసారి ఆలోచించుకోవాలా. మన యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలంటే యువత రాజకీయాలకు రావాలని చెప్పేసి మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలిపి మమ్మల్ని ముందుకు పంపాలని చెప్పి కోరుకుంటున్నాం.